ప్రదీప్ ఒకసారి లాస్ట్‌గా ఇప్పుడు ఏబీవీపీకి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు కావచ్చు, అండ్ దాంతో పాటుగా ఇతర పార్టీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి టీఎస్పీసీ లీకేజీకి సంబంధించి ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు? అయితే ప్రధానంగా టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే జిల్లా పార్టీ అధ్యక్షులు జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డిపై ఈ విధంగా కామెంట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా నుంచే ఎక్కువ టీఎస్పీసీ లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులంతా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా ఇక్కడి నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందా అన్న అనుమానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తున్నది. అయితే ఈ నేపథ్యంలోనే యువతను బీజేపీ పార్టీ తప్పుదోవ పట్టిస్తుందన్నట్టు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఈ విష ప్రచారం వల్ల బీజేపీ రాబోయే ఎన్నికల్లో లాభపడాలనే ఆలోచనతో ఉన్నట్టు కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం వ్యవహారం తొందరలోనే బయటికి వస్తుందని నిజాలు తొందరలోనే బయటపడతాయి. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో ఎవరెవరున్నారు, ఎవరెవరు పాత్ర ఉన్నాయి కూడా తొందరలోనే బయటపడుతుందన్నట్టు మాత్రం బీఆర్ఎస్ వర్గాలు తెలుపుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ ప్రదీప్.